జూన్ 12th కి హరిహర వీరమల్లు సినిమా పక్కా వస్తుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మాట్లాడారు సోషల్ మీడియా ఎట్లా అంటే లేదు 12th కూడా రాదు, పోస్ట్ పోన్ అయ్యింది అని మళ్ళీ ఒక న్యూస్ వచ్చింది. సో ఎంతవరకు నిజం అనుకోవచ్చు? వస్తే వాళ్ళు చూడరట. 12వ తారీఖు నాడు సినిమా వస్తే చూడొద్దని చెప్పు. ఎవరైతే లైవ్ పెట్టి వాయించేస్తున్నారో వాళ్ళకి చెప్పు. 12వ తారీఖు నాడు హరిహర వీరమల్లు వస్తే చూడొద్దని చెప్పేసి. ఫ్యాన్స్ ఉన్నాం కదా, మేము సక్సెస్ చేసేసుకుంటాం, మాకు సరిపోతుంది సినిమా. ఓకే, ఖచ్చితంగా 12వ తారీఖు వస్తుంది. రత్నం గారు కూడా చెప్పారు. లేట్ అవడానికి కారణం రకరకాల కారణాలే, అందుకనే దాన్ని పర్ఫెక్ట్ గా రావాలని చెప్పి తీసాము. సో ఇంత లేట్ అయింది, ఈసారి ఖచ్చితంగా వస్తున్నా అని చెప్పి జస్ట్ 2 days బ్యాక్ వీడియో కనపడుతుంది కదా. ఇప్పుడు ఈ రోజు లైవ్ పెట్టేసుకొని సావ కొడుతున్నారు. అరే మీరు అట్నే చదవర్రి, ట్రోలింగ్ చేసుకుంటే చదవర్రి. ఒకసారి వాళ్ళ అభిమానులు దొరికిరనుకో కింద ఇగో జాగ్రత్త, మరి ఎక్కడ ఏం పెట్టాలా అవి పెడతారు. మంచి సినిమా, చరిత్రకు సంబంధించింది అంటున్నారు. మాక్సిమం రియల్ స్టోరీ అయితే కాదని చెప్పారు. రత్నం గారు కూడా ఫిక్షనల్ గానే ఊహించి తీసుకున్న స్టోరీ. ఆ టైంలో ఉంటే ఎలా ఉంటది, మన పవన్ కళ్యాణ్ లాంటి ఉంటే ఆయన ఎలా చేస్తారని చెప్పి పర్ఫెక్ట్ గా వస్తున్నది. చాలా నీట్ గా ఉన్నది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకా పార్ట్ 2 ఇక అంతా ఇన్నిసార్లు ఇది పోస్ట్ పోన్ పార్ట్ 2 గురించి ఎందుకు మాట్లాడతాడు? ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ రత్నం ఇబ్బంది పెట్టాడు అనుకుందాం, పార్ట్ 2 గురించి ఎందుకు మాట్లాడతారు? ఈ 2 రోజుల్లో అవసరం లేదు కదా, రాదు కదా, తీయడు కదా. ఇంత ఇబ్బంది పెడితే నాకు అవసరం లేదు అనుకుంటాడు కదా. సో ఇటువంటి ఏం పట్టించుకోవద్దు, పుకార్లను పెట్టుకోవద్దు. ఏదో అంటారు కదా, పచ్చకామెలో వచ్చిన లోకం అంతా పచ్చగా కనపడుతుంది. సో అలాగే ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ. సో దాని గురించి పట్టించుకోవద్దు. ఖచ్చితంగా సినిమా వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎక్కడ హంగామా జరగాలో అక్కడ జరుగుతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. హరిహర వీరమల్లు అంటే సో ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కొక్కటి హరిహర ఆదులు కనిపిస్తాయి. వద్దులే, పాట వస్తాం కానీ ఇప్పుడు పూర్తిగా రావట్లేదు. ఖచ్చితంగా మంచి హీరోయిన్, అందాల అందగత్తె ఉన్నది నిధి అగర్వాల్. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా June 12th కి అయితే ఇప్పుడు ఆ రోజు కూడా పోస్ట్ పోన్ అవుతుంది, సినిమా రాదు అని కొంతమంది అంటున్నారు సోషల్ మీడియాలో. సో మీరు ఏం చెప్తారు? సోషల్ మీడియాని ఒకసారి నమ్మొచ్చు, ఒకసారి నమ్మకపోవచ్చు. ఖచ్చితంగా అయితే వస్తుందని అనుకుంటున్నాం. డెఫినెట్గా వస్తుంది, వస్తేనే బాగుంటుంది, చూడాలని మాకు కూడా ఆశ. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం ఒక సినిమా కదా ఇది హరిహర వీరమల్లు. మరి ఈ సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు, మీ ఒపీనియన్? నాకు తెలిసి బ్లాక్ బస్టర్. అంటే కొంతమంది కావాలని సినిమాని ఆపేస్తామని, ఆడనీయకుండా చేస్తామని అంటున్నారంట. సో ఎవరైనా ఆపితే ఆగే సినిమానైనా ఇది? ఆపితే ఆగడానికి పవర్ స్టార్ అక్కడ. చాలా మంది మూవీ ఫ్లాప్ అయిపోతుంది, స్టోరీ బాగాలేదు, ఓన్లీ హైప్ ఉంది కదా. ఇలా హైప్ ఇచ్చిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయిపోయినాయి అని చెప్తున్నారు. మీరేమంటారు దీన్ని? అవి రూమర్స్ ఉండవచ్చు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీసే సినిమా బాగానే ఉంటుంది. చాలా గ్యాప్ తర్వాత ఏ నమ్మకంతో చెప్తున్నారు బాగుంటుంది అని చెప్పేసి? హిస్టారికల్ మూవీ అనుకుంటున్నాను కదా. హిస్టారికల్ మూవీ చాలా మామూలుగానే బాగుంటాయి. అందులో పవన్ కళ్యాణ్ తీస్తున్నాడు కాబట్టి ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కనిపిస్తే సినిమా హిట్టే.